బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు గుంటూరులో పర్యటించనున్నారు. భారత్ నెట్ కు సంబంధించి కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో ఒప్పంద పత్రాలపై సంతకం చేయనున్నారు. ఇక గ్రామీణ డాక్ సేవ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబర్చిన డాక్ సేవలకు అవార్డులను ప్రదానం చేస్తారు. ఇక మధ్యాహ్నం 3:15 ఆయన నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లనున్నారు. అక్కడ నుంచి బొమ్మిడాల నగర్లోని శ్రీ సత్యసాయి ఆధ్యాత్మిక సొసైటీ ప్రాంగణ సమీపంలోని హెలీప్యాడ్ కు సీఎం చేరుకుంటారు. సీఎం చంద్రబాబు గుంటూరులో పర్యటించనున్నారు. భారత్ నెట్ కు సంబంధించి కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో ఒప్పంద పత్రాలపై సంతకం చేయనున్నారు. ఇక గ్రామీణ డాక్ సేవ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబర్చిన డాక్ సేవకులకు అవార్డులను ప్రదానం చేస్తారు. ఇక మధ్యాహ్నం 3:15 ఆయన నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లనున్నారు. అక్కడ నుంచి బొమ్మిడాల నగర్లోని శ్రీ సత్యసాయి ఆధ్యాత్మిక సొసైటీ ప్రాంగణ సమీపంలోని హెలీప్యాడ్ కు సీఎం చేరుకుంటారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో గుంటూరు పర్యటనకు వెళ్లబోతూ ఉన్నారు. గుంటూరులో ఈ రోజు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో ఇటు చంద్రబాబు నాయుడు భేటీ కాబోతూ ఉన్నారు. భారత్ నెట్ కు సంబంధించినటువంటి ఏదైతే ఒప్పందం ఉందో ఆ ఒప్పందం కార్యక్రమంలో కూడా చంద్రబాబు నాయుడు పాల్గొనబోతూ ఉన్నారు. దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఈ రోజు మధ్యాహ్నం 3:15 తాడేపల్లిలోని ఏదైతే ఉండవల్లిలో నివాసం నుంచి బయలుదేరి వెళ్లి గుంటూరులోని ఈ బొమ్మడేల నగర్ లో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి హాజరవుతారు. ఇప్పటికే ఈ భారత్ నెట్ కు సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో కూడా కసరత్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ కి పూర్తి స్థాయిలో కూడా ఈ టెక్నాలజీని అందుబాటులో తీసుకువచ్చే విధంగా ప్రజలందరికీ కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ సౌకర్యాలను ఉపయోగించుకునే విధంగా ఏం చేయాలో దానికి తగిన విధంగా అధికార యంత్రాంగం అంతా కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ఒక పక్క గతంలోనే ఈ ఫైబర్ నెట్ కి సంబంధించి ఇతర రాష్ట్రాల కంటే భిన్నంగా ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున ఇటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అందుబాటులోకి తీసుకువచ్చాడు. కొన్ని లక్షల కనెక్షన్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా ఒక పక్క ఏదైతే కేబుల్ ప్రసారాలు కానీ మరో పక్క ఇంటర్నెట్ సౌకర్యం ఇవన్నీ కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. అది ఆ రోజులో దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకువెళ్ళడం, ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయడంలో ఇటు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కీలకంగా వ్యవహరించింది. ఇప్పుడు ఏదైతే భారత్ నెట్ కు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కసరత్తు చేసింది. ఈ రోజు కేంద్ర మంత్రి గుంటూరుకు రాబోతున్నారు. ఆ గుంటూరులో దీనికి సంబంధించినటువంటి ఒప్పంద కార్యక్రమం ఏదైతుందో ఆ కార్యక్రమంలో కూడా చంద్రబాబు నాయుడు పాల్గొనబోతూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నరేంద్ర.